వెస్ట్ బెంగాల్‌లోని సక్సెస్ ఫార్ములాను ఇటు కేరళ కూడా బీజేపీ అమలు చేస్తోందా అనిపిస్తోంది. అంటే బీజేపీ జరుగుతున్న ఈడీ దాడులు కూడా అందులో భాగంగానే చూడాలా? యెస్ అండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు కేరళ హైకోర్టు ఇచ్చిన ఒక ఇన్వెస్టిగేషన్ ప్రోబ్‌లో ముందుకెళ్ళండి అనే ఆధారంగా చేసుకొని, ఇప్పుడు ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ ఈడీ ఇప్పుడు పినరయి విజయన్ అంటే జస్ట్ ఇప్పుడు పదవిలోంచి బయటకొచ్చేసిన సీపీఐఎం లీడరు, తర్వాత కేరళని 2 సార్లు 10 సంవత్సరాలు పరిపాలించిన పినరయి విజయన్ ఇంటి మీద దాడులు చేయడం. సుమారు 11 ప్రాంతాలైన కన్నూరు, తిరువనంతపురం ప్రాంతాల్లో ఈయనతో పాటు ఈయన యొక్క డాటర్ అయిన ఆవిడ యొక్క హోమ్ల మీద అటాక్ చేయడం జరిగింది ఈడీ. ఈ దాడుల్లో ఎన్నో పత్రాలన్నీ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఒక మైనింగ్ కంపెనీకి సంబంధించి సిఎంఆర్ఎల్ అనే ఒక మైనింగ్ సంబంధించి ఒక ముడుపులు ఈయన కూతురికి అందినాయి అనేది ఒక ప్రధానమైన ఆరోపణ అనమాట. ఇది అప్పుడు కేరళ పాలిటిక్స్ని షేక్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు చూస్తే పినరయి విజయన్ ఏంటంటే చాలా పబ్లిక్ ట్రస్ట్ ఉన్న వ్యక్తి. ఇప్పటికీ కూడా కేరళలో ఎలక్షన్లో ఓడిపోయిన సీఎం అభ్యర్థిగా ఈయనకి ఎక్కువ ప్రజాదరణ ఉంది ఇప్పటికీ కేరళ పబ్లిక్లో. అంతటి తర్వాత సిపిఎం అద్భుతమైన రూలింగ్ కేరళలో చేయడం జరిగింది. కరోనా సమయం ఏంటి, నెపా వైరస్ ఏంటి, హెచ్డిఏ ఏంటి, సంక్షేమ పథకాలు అన్నింటిలో కూడా ఒక అద్భుతం. సంక్షేమ పథకాలు ఉచితాలు లేవు, అంత అద్భుతంగా ఆయన కేరళను పరిపాలించడం జరిగింది. ఇప్పుడు ఆయన అపోజిషన్ పార్టీ ఇటు యూడిఎఫ్ వచ్చింది, ఇప్పుడు ఎల్డిఎఫ్ ఈయన పార్టీ ఓడిపోయింది. మరి బీజేపీ ఒక వ్యూహంతో ఈడీని ప్రయోగిస్తుందంటే కాదనలేం. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ పరిస్థితి చూస్తే 2011 నుంచి బీజేపీ పోరాడింది. ఆయన 2021 ఎలక్షన్లోనే ప్రధాన ప్రతిపక్షంగా 77 సీట్లు గెలుచుకుంది. కానీ 2021 ముందు 2017లో జరిగిన ఎలక్షన్లో అసలు బీజేపీ ఎక్కడా కూడా లేదు, లెఫ్ట్ పార్టీలే ఉండే. కానీ 2017 చాలా జాగ్రత్తగా అపోజిషన్ పార్టీని వీకెన్ చేయడం, అపోజిషన్ పార్టీ ప్లేస్లోకి బీజేపీ వెళ్ళి తర్వాత అధికార పక్షం టీఎంసీని ఓడించింది. మరి ఇదే ఫార్ములా ఇక్కడ ప్రయోగిస్తుందంటే అది కాదనలేం. ఎందుకంటే ఇప్పుడు కేరళ చూస్తే యూడిఎఫ్ కాంగ్రెస్ ఆధ్వర్యం, లెఫ్ట్ పార్టీల ఆధ్వర్యంలో ఎల్డిఎఫ్ ఉంది. ఈ ఎల్డిఎఫ్ని నాశనం వచ్చే ఎలక్షన్లో ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీల మధ్యలోనే పోటీ ఉండడం, లెఫ్ట్ పార్టీని ఎండ్ చేయడం. త్రిపురలో అదే ఫార్ములా, వెస్ట్ బెంగాల్లో అదే ఫార్ములా. ముఖ్యంగా వీక్గా ఉన్న లెఫ్ట్ని అడ్డు తొలగిస్తే ప్రధాన ప్రతిపక్షంలోకి వెళ్ళడం, ఈ ప్రధాన ప్రతిపక్షంలోకి వెళ్ళిన తర్వాత అధికార పక్షంతో పోట్లాడడం, అధికారాన్ని చేజిక్కింది. అదే త్రిపుర, వెస్ట్ బెంగాల్ ఫార్ములానే ఇప్పుడు యూనియన్ హోమ్ మినిస్టర్ ముఖ్యంగా అమిత్ షా, మోడీ గారు ఇక్కడ కేరళలో ప్రయోగించినట్టే ఏ మాత్రం ఎలక్షన్స్ అయ్యి నెలలు తిరగకుండానే వాళ్ళు ఆపరేషన్ మొదలుపెట్టారు. అంటే లెఫ్ట్ పార్టీలు విచ్ఛిన్నం అవుతే ఇక ఈ పినరయి విజయన్ ఇలాంటి వాళ్ళు అవినీతి పరులు ప్రజాదరణ తగ్గించడం వల్ల అది వీళ్ళ ప్లేస్లోకి బీజేపీ వెళ్ళదు. వచ్చే ఎలక్షన్కి అధికార పక్షం వెళ్ళడం, వచ్చేదో తర్వాతో. ఇది వెస్ట్ బెంగాల్ త్రిపుర ఫార్ములా. ఈ ఫార్ములాని అమిత్ షా, మోడీ ఇప్పుడు కేరళలో మొదలు పెట్టారు అనేది మనం చెప్పుకోవచ్చు. కానీ కేరళ మాత్రం ఇటు త్రిపుర, వెస్ట్ బెంగాల్ లాగా కాదు. కేరళ ఆది శంకరాచార్యులు స్టేటు, పెరియారు వీటి ప్రభావితం చెందిన స్టేటు, సెక్యులర్ స్టేట్. కానీ ఇక్కడ లెఫ్ట్ పార్టీలకి పెట్టని కూడా వెస్ట్ బెంగాల్ కంటే ఎక్కువ. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ 34 సంవత్సరాలు పరిపాలించిన అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేబర్ మూవ్మెంట్, పేదరికం, నక్సల్బరీ. బట్ వేరేజ్ కేరళ నంబూద్రి ప్రసాద్ 1957లో వచ్చిన ఈ లెఫ్ట్ ప్రభుత్వం కేరళలో తిరుగులేని ముద్ర వేసేసింది. ఎందుకంటే అభివృద్ధిలో చైనాతో సమానంగా నిలబెట్టారు, కానీ తిరుగులేంది. కాబట్టి ఇంత లెఫ్ట్ అని ప్రజల్లో నుంచి అవినీతి అని పేరు చెప్పి దాన్ని తొలగించి ప్రధాన ప్రతిపక్షం తర్వాత అధికార పక్షానికి వెళ్ళడం బీజేపీకి అంత ఈజీ అయితే కేరళలో కుదరదు.